నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరణలు వినూత్నంగా ఉండాలని పిలుపు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అంచనాలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ వేదిక పనిచేస్తుందని వెల్లడి. రాజధాని ప్రాంతంలో అర్ధరాత్రి ప్రకటించిన మంత్రి నారాయణ రాజధానిపై విష ప్రచారం చేసే నాయకులు అమరావతికి వచ్చి చూసి మాట్లాడాలని హితవు. ప్రజలందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు అందజేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంపద సృష్టితో పాటు పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలే ప్రభుత్వ ప్రధాన అంశాలని వివరించారు. గతంలో ఇజం గురించి మాట్లాడే వారంతా ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాల గురించే చర్చిస్తున్నారని అన్నారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరి వద్ద లాంఛనీయంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు దీనిని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు అయింది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా వెలుసెల్లేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీసీ భరత్, నాదెండ్ల మనోహర్, టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో ఇజం గురించి మాట్లాడే వారంతా ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాల గురించి చర్చిస్తున్నారని అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందాలంటే వినూత్న ఆవిష్కరణలు ఎంత అవసరమని అభిప్రాయపడ్డారు. ఆవిష్కరణలు వినూత్నంగా, ఉన్నతంగా ఉంటేనే పోటీలో నిలబడగలమనే విషయం పారిశ్రామికవేత్తలు గుర్తించాలని సూచించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించడం ఓ చారిత్రాత్మక ఘట్టమని సీఎం అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే విధానాన్ని రతన్ టాటా ఆచరించారు కాబట్టి ఆయన ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఆర్టీఐహెచ్ ను ప్రారంభించామని చెప్పారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. ఐటీతో కలిసి ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీ సాధించాలని స్పష్టం చేశారు. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు తనకిచ్చాడని, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయని ఆయన తెలిపారు. We are creating now Tata Innovation Hub, and also at the same time I want to integrate everybody here. That is where one hub, that is main center here, 5 zonal centers, 5 spoke model we created. I seek everybody's support. In Visakhapatnam, GMR is leading and other industries will join with them. And also in Rajamandri, Godavari districts, Greenco, I requested them to take up. They are working. And also in Vijayawada, Guntur and Vijayawada, I requested Mega to lead here. Tirupati, I request Adani Group to lead there. And also Anantapur, I requested Jindal to lead there. Where the local industries are there, we requested them. And also here the concept is very clear. I had some experience over a period of time. Today, we have come out with an idea, one family, one entrepreneur. Everybody is having a doubt how it is possible. When I started, one family, one IT professional. That was in 1995-96. Then everybody told me, where is IT? What is the benefit of IT? We were in immature time at the time. Hyderabad, highest per capita income, most livable city is Hyderabad. Nobody wanted to leave Hyderabad. That is how we made it. God has given me one more opportunity to build one more city. That is Amaravati now. I started iTech City IT. Today I am starting Quantum Valley and artificial intelligence. That is the difference between then and now. I used to talk vehemently about economic reforms. There were at one stage discussion. People accused me, even my founder, president of Telugu Desam, my leader. At the time, people used to blame him CIA agent. He is always aggressive in creating wealth. Naturally, they used to blame him.
India had two blocks at the time. One is Russia, one is China, America. China was very after these two countries, only India and China more or less same thing. Even about 1991, India and China are same footing, more or less. Today, 4.5 times difference between India and China. People used to accuse me about isms. I told one day, communism, capitalism, socialism, all isms are over. Only one ism, that is tourism, is going to prosper. You write down today. 30 years back I made this statement. Today if you see, nobody is talking about isms now. Now everybody is talking about standard of living. How to bridge the gap between haves and have-nots. This is where I am asking you. One is this concept, if you see, wealth creation, one family, one entrepreneur. 5-spoke model will be there. Ultimately, 175 assembly segments we are going to have one industrial park minimum. I want to have equitable development. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ వేదిక పనిచేస్తుందని అన్నారు. దీనికి అనుగుణంగా విద్యా వ్యవస్థ పునాదుల బలోపేతం చేసి విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నామని ఆయన వెల్లడించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరి వద్ద లాంఛనీయంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు దీనిని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూర్ టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ముందున్న సవాలుకు తగ్గట్టుగానే అవకాశాలను అందిపుచ్చుకునే కార్యాచరణతో పనిచేస్తున్నట్లుగా చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో పనిచేస్తున్నందున దేశానికి ఏపీ ఆవిష్కరణల హబ్ గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. వ్యాపారం అంటే లాభాలు మాత్రమే కాదని విలువలు, మానవత్వంతో కూడిన పని అని చాటిన మహనీయుడు రతన్ టాటా అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈ వినూత్న ఆవిష్కరణల వేదికను అంకితమిస్తున్నట్లుగా తెలిపారు. And to all the entrepreneurs here, we are here to support you. We have come about with some amazing policies. We will create a transparent mechanism. We believe that innovation has to be democratized. Innovation is not just about IT or IT-enabled technologies. Innovation can actually happen across sectors. As Chandra sir said, even things that from your village all the way to the global scale. And if you create products for India and create products for Bharat, believe me, the world would love it. So across sectors like healthcare, even simple things like biodegradable toothbrush, there are amazing opportunities out there for young entrepreneurs. All I would request is that your passion is something that cannot be replaced with. Fire is what we need to deliver amazing results. If you look at startups across the world, I had an opportunity to go to Stanford for my MBA, and when I look back and I look at the kind of ecosystem that got built there, the foundation was mentoring, and rest then followed everything else. Education was there, mentoring ecosystem came in, and that's what created an amazing entrepreneurial mindset. This is exactly what we want to create here. We have amazing educational institutions who have sort of adopted, if I may, the nodes that we have created in Ratan Tata Innovation Hub. We have industry titans like Amar Raja Battery, Greenco, Jindal, Adani, the Tata Group, willing to come, lend their support to mentor, take these ideas to the next step. And then of course the state is willing to support financially. We're working with titans of the industry to create innovative models to raise money and support entrepreneurs. So I believe that we have the right framework in place to support the entrepreneurs here. And Chandra sir, as you know, Honorable Chief Minister is always ahead of his time. In the past, he always spoke about one IT professional for every family. Now he is speaking about one entrepreneur for every family. So we have close to 1.3 crore families and one entrepreneur in every family. It's a tall order for a young minister like me. But with your blessings and the leadership of the Honorable Chief Minister, we will deliver amazing results. I recently returned from Delhi and I can see the kind of energy. They said, yes, we have a challenge on one side, and that's where opportunity exists.
let's relook at our entire processes. So what they're saying is 100 days, let's look at each and every process that there is. Let's look at each and every act that there is, and how can we make from ease of doing business to speed of doing business a reality in India. So there's great impetus and push from the Honorable Prime Minister. And as we keep saying, Andhra Pradesh is blessed with double engine Sarkar. Earlier I had one boss, Mr. Naidu, and it was a lot easier, I felt, but now I have two bosses and it's making my life extremely difficult to deliver on their targets. But under the leadership of the Honorable Chief Minister and the Honorable Prime Minister, rest assured Andhra Pradesh will be the hub for innovation, and I look forward to working with all the titans of the industries, to the educators, and with the entrepreneurs to calling Andhra Pradesh the innovation valley of India. పురపాలక శాఖ మంత్రి నారాయణ అర్ధరాత్రి రాజధానిలో పర్యటించారు. మంగళగిరి మండలం కూరగల్లు సమీపంలో కొండవీటి వాగు పనులను పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నానికి రహదారి గండి పనులు పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. రాజధానిపై విష ప్రచారం చేసే నాయకులు అమరావతికి వచ్చి చూసిన తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. రాజధానిలో అర్ధరాత్రి 1 గంట సమయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. సిఆర్డీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లైన్లతో నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవానికి అమరావతికి ఎలాంటి ముప్పు లేదని అన్నారు. నీరుకొండ సమీపంలోని వెస్ట్ బైపాస్ రోడ్డు వద్ద బ్రిడ్జి కింద మట్టి తొలగించకపోవటం వల్లే కొంతవరకు నీరు నిలిచిందని చెప్పారు. ఆ మట్టిని తొలగించడంతో పాటు రోడ్లపై గండ్లు కొట్టి నిలిచిన నీటిని కూడా బయటకు పంపుతున్నామని తెలిపారు. అలాగే అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణుల సలహాలతో కాలువలు, రిజర్వాయర్లు రూపకల్పన చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. రాజధానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి, 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి, 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బూడుకుపోయింది. మట్టితో బూడుకుపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయటానికి అధికారులు యాక్చువల్గా వెంట్లో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంట్లలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ పోయేట్టుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేశారు. పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు, అటు ఇటు వాటర్ పోవటానికి. పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది, వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి. ఆ వర్క్ పూర్తి అవ్వగానే అవి తీస్తారు. అవి తీసేదాకా కొద్ది ఇప్పుడు ఏదైతే వెంట ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా షంటింగ్ సామాను పెట్టడం అవన్నీ చేస్తున్నారు. దానివల్ల క్లోజ్ అయినాయి. దానివల్ల కాబట్టి అందరికీ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీ చాలా సురక్షితమైంది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, పంపింగ్ స్టేషన్స్ అవన్నీ. ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ కొండవీటి వాగు కూడా ఫిల్ కాదు, అంటే ఆ కెనాల్స్ కూడా ఫిల్ కావు. అంత కెపాసిటీ విధంగా యాక్చువల్గా చేయటం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జి దగ్గర పనులు జరగటం వల్ల మట్టితో బుడికిపోవటం వల్ల అవతల వాటర్ యువతలకు రానందువల్ల జరిగిన చిన్న ఇది దాన్ని యాక్చువల్గా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, ఏ నాయకులైనా
కొంత నాయకులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి చూడండి, వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది, కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఏం చేసినా 3 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది. రాష్ట్రంలోని స్పిన్నింగ్ మిల్స్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యుత్ చేనేత మరియు జౌళి శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చర్చించారు. రాష్ట్రంలో ఉన్న టెక్స్టైల్స్ యూనిట్లో సిక్కైపోయిన వాటి పునరుద్ధరణకు ప్రభుత్వ పరంగా ఏ మేరకు సహాయాన్ని అందజేసే అవకాశం ఉంటుందో అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని స్పిన్నింగ్ మిల్స్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యుత్ చేనేత మరియు జౌళి శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చర్చించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత మరియు జౌళి పరిశ్రమల పునరుద్ధరణ, అభివృద్ధికి చేయూతను అందివ్వాలనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చేనేత మరియు జౌళి యూనిట్ల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన పథకాలు, అందించవలసిన ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న టెక్స్టైల్స్ యూనిట్స్ లో సిక్కైపోయిన వాటి పునరుద్ధరణకు ప్రభుత్వ పరంగా ఏ మేరకు సహాయాన్ని అందజేసే అవకాశం ఉంటుందో అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమలు, విద్యుత్ చేనేత మరియు జౌళి శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నివేదికలు అందజేస్తే వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని టెక్స్టైల్స్ యూనిట్ల స్థితిగతులు, కొన్ని యూనిట్ల సిక్ అవటానికి దారితీసిన కారణాలను, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కోటేశ్వరరావు, సుధాకర్, ఫణి తదితరులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రాయితీల బకాయిలను వెంటనే చెల్లించాలని, పవర్ టారిఫ్ రిబేటుగా యూనిట్కు ప్రభుత్వం ఇస్తున్న ₹2 రిబేట్ నెలవారీ విద్యుత్ బిల్లులోనే తగ్గించేలా చూడాలని, టెక్స్టైల్స్ పరిశ్రమలే సొంతంగా క్యాప్టివ్ పవర్ యూనిట్లను స్థాపించుకునేందుకు అనువుగా అనుమతులు, రాయితీలను అందజేయాలని మరియు ప్రస్తుతం ఉన్న ఈడీ ఛార్జీల విషయంలో పాత విధానాన్ని అనుసరించాలని వారు కోరారు. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాదిశ్వరరావు వెల్లడించారు. స్మార్ట్ మీటర్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం విక్రయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మాజీ మంత్రి వడ్డే శోభనాదిశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఆపకపోతే తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను క్షమించరని అన్నారు. స్మార్ట్ మీటర్ను ఉపసంహరించుకోవాలని, 1000 ఎకరాల వ్యవసాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాయని అన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో అనుసరిస్తున్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ ఉద్యోగి మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం కానీ, అట్లాగే ప్రీపెయిడ్ ఛార్జీలు, అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు అనే పేరు మీదుగా విద్యుత్ వినియోగదారుల పైన చాలా భారాన్ని మోపుతూ విద్యుత్ ఉత్పత్తిదారులకి, అందులో కూడా ప్రధానంగా దాదాపు వాళ్ళ 40-50 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కానీ, థర్మల్ విద్యుత్ కానీ, పవన విద్యుత్ కానీ, పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ కానీ ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి గౌతమ్ అదానీ సంస్థలకి, దానితో పాటు ఇంకా ఇతర బడా సంస్థలకి ఎలక్ట్రిసిటీ బిల్ 2020 దాంట్లో భాగంగా ఇదంతా కూడా చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ 1962 ప్రాంతంలో భూములు తీసుకున్నప్పుడు అప్పుడుకున్న చట్టం 1894 భూసేకరణ చట్టం. ఆ చట్టం ప్రకారంగా ఆ రోజున ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మేయటమే అనేటటువంటి లైన్లో ఉన్నాడు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆపకపోయేటట్టయితే ఇప్పటికీ కూడా ప్రజలకు అనుమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మోడీ గారు అమ్ముదామనేటటువంటి కుట్రలో
వీరికి కూడా ఆమోదం ఉంది అని చెప్పి ప్రజలు భావించాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఈ తెలుగు ప్రజలు మీ ఇద్దరిని కూడా క్షమించరు. వాళ్ళ యొక్క ఆగ్రహావేశాలకు మీరు బలి కావాల్సి వస్తుందనేటటువంటి విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏపీఎస్ఆర్టీసీ రవాణా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ పీడీటీ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు ద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ పీటీడీజై భీమ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి కిరణ్ బుజ్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ నారాయణ మాట్లాడుతూ రవాణా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అభినందనీయమని అన్నారు. స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం సమర్థవంతంగా నిర్వహించాలంటే తొలుతగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని 1500 నుండి 3000 వరకు నూతన బస్సులు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని అభిప్రాయపడ్డారు. ఉచిత బస్సు ఉన్న సర్వీసులకు 1-1 సర్వీసెస్ పెట్టొద్దని అధికారులను కోరినట్టుగా తెలిపారు. ఓవర్ రైడింగ్ కేసుల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని, గ్యారేజ్ సిబ్బందిని త్వరగా రిక్రూట్ చేయాలని, బస్సుల బ్రేక్ డౌన్ విషయంలో మెకానికల్ సిబ్బందికి ఛార్జ్షీట్ ఇచ్చే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రథమంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఏర్పాటు జరిగిందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు జరిపి కమిటీల ఏర్పాటు పూర్తయిన అనంతరం రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ఏపీపీటీడీ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ జై భీమ్ అసోసియేషన్ కమిటీ వేయడానికి మేము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఈ ధర్మిలా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో మరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. టీవీజీ రెడ్డి గారిని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా, మరి వికే మూర్తి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మరి ఎన్ కాంతారావు గారిని జిల్లా కోశాధికారిగా, ఎన్ సుధాకర్ గారిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా, మరి ఇంకో కొంతమంది సభ్యులతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకనో మరి బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక యూనియన్లు, మేజర్ యూనియన్లు ఉన్నా కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది. అట్టడిగిన వర్గాలకి అందరికీ న్యాయం జరగాలని అనేక డిపోల్లో కుల వివక్షత, పక్షపాతం, చాట్ల కాడ వివక్షత జరుగుతుంది. ఆ ధర్మిల మేము ఈ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆయన మహానుభావుడు కళల స్వరాజ్యాన్ని అన్ని వర్గాలకి సమానంగా అందాలని, ఆ విధంగా ఆర్టీసీలో కూడా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని మేము అన్ని డిపోల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని జోన్లలో కమిటీలు వేసుకుంటూ మరి ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిటీ వేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతూ ఎక్కడ ఏ విధమైన మా జై భీమ్ కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని మంచి స్త్రీశక్తి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా జై భీమ్ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవంతంగా ముందుకు వెళ్తుంది. దీనికి కూడా మేము కూడా మా అసోసియేషన్ తరఫున కానీ మా కార్మికులు కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్క ప్రయాణికులని గౌరవంగా తీసుకువెళ్తూ వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా తీసుకెళ్తున్నాం. దానికి ప్రత్యేకమైన ఇంత మంచి పథకాన్ని పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మా జై భీమ్ అసోసియేషన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ఈ యొక్క పథకం కూడా ముందుకు వెళ్ళాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము మేనేజ్మెంట్ కూడా అనేక రకాల మెమోరాండం ఇచ్చున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా ఈ యొక్క పథకం పెట్టిన కాంచి చాలా మహిళలైతే విపరీతంగా ఆ యొక్క పథకాన్ని మనకి ఉపయోగించుకుంటున్నారు. లక్షల్లోనే ఆ యొక్క పథకం వినియోగించుకోవడం వల్ల బస్సులు కొద్దిగా కొరత ఉంది. అలాగే సిబ్బంది కూడా డ్రైవర్, కండక్టర్లు, శ్రామికులు అనేది కొరత చాలా ఇబ్బంది ఉంది. దీనివల్ల కండక్టర్, డ్రైవర్ అదనపు పనిభారం పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 10,000
పోస్టులు ఏపీఎస్ఆర్టీసీలో 10,000 రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఆ యొక్క భర్తీ చేయవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. వినూత్న నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారని అన్నారు. ప్రపంచీకరణలో సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలే కీలకమవుతున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య రక్షణ, ఆర్థిక ఇలా అనేక సమస్యల పరిష్కారానికి లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. సమస్యల పరిష్కార వేదికగా ఇన్నోవేషన్ హబ్లు కీలక పాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రతన్ టాటా పేరుతో వినూత్న ఆవిష్కరణల వేదికకు శ్రీకారం చుట్టేందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. I think it's a great initiative on many counts. We are talking about innovation hub. The model that he has created for this innovation hub itself is very innovative. The reason it's very innovative is because he has tried to go across the state. It's not one physical location. He has really made this whole a digital, physical innovation initiative because he has connected all the different locations with a common goal of promoting innovation. See, innovation is not one person's job. So when you run a company, there are certain functions, though they create as departments. It cannot be one person's job. You cannot create a department of HR and then say HR worries about HR. HR is everybody's job. Similarly, the values, you can't create an ethics head and then say it is his job or her job. Ethics is everybody's job. So there are certain functions. Company's brand is everybody's job. Values is everybody's job. So there are things which is common, which has to be in the DNA, the culture of the organization. Similarly, innovation in today's context is more culture. Innovation doesn't come because we spend money on technology and then everybody will become innovative. Innovative is a culture. Innovation is a culture. How do you promote that culture? And that's what he's trying to do. That's the first point. The second point, also he has made this innovation to be very inclusive. He has been able to bring in all the big industries, business leaders across the country and have them champion different locations. They brought the small and medium companies, brought the startups, and I also partnered with a lot of academic institutions. And he has also, if I may say so, got the bureaucracy got excited about this whole initiative. So I think this whole program has been thought about as a very inclusive program. So I have a lot of hopes for this program. The only point I want to make is for this program to succeed, our aspirations have to be very high. మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని అతిథి నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు ఓ రోబో ఎదురొచ్చి నమస్కారం చేసింది. ఈ అనూహ్య పలకరింపునకు ఆశ్చర్యపోయిన చంద్రబాబు నాయుడు ఆ రోబోకు ప్రతి నమస్కారం చేశారు. ఈ ఆసక్తికర ఘటన అక్కడ ఉన్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. రావాలనా? Please come, sir. వెల్కమ్ సార్. నమస్తే అంటే చెప్తాను. One more, sir. We'll have routed everyone. Yeah. Good. Hands up. Please welcome, sir. Sir, please. Right. Yeah. No, that is only the way we had to. One more high five. High five is giving, sir. High five. All okay. Anything they can do now. Yes, sir. No It's problem. do dance and everything. Yeah. Any scenarios is. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరణలు వినూత్నంగా ఉండాలని పిలుపు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అంచనాలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ వేదిక పనిచేస్తుందని వెల్లడి. రాజధాని ప్రాంతంలో అర్ధరాత్రి పర్యటించిన మంత్రి నారాయణ రాజధానిపై విష ప్రచారం చేసే నాయకులు అమరావతికి వచ్చి చూసి మాట్లాడాలని హితవు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.